న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం ఇల్లందు బీజేపీ కార్యాలయంలో మానుకోట పార్లమెంటు బీజేపీ ముఖ్య నాయకుల కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు సామాజికవేత్త మానుకోట బీజేపీ పార్లమెంటు సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నూకల వెంకట సాయిరెడ్డి, బాలగాని గోపి, ముసుకు శ్రీనివాసరెడ్డి, సతీష్, నాగరాజు, సంజీవరెడ్డి, మురళీకృష్ణ, బాలాజీ, రామచందర్, జంపాల శ్రీను, నరేష్, పుల్లారావు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిరంతరంగా 143 క్వశ్చన్స్ వేసిన ఎవరైనా 3 క్వశ్చన్లు ఇస్తాడు. 143 క్వశ్చన్లు పాల్గొనడం 43 సార్లు ఎన్నికల్లో మాట్లాడి నేను మీకు ఉన్నటువంటి వచ్చినటువంటి ఈ 15 వర్క్స్ సాధించగలిగినా నేను ఏదో నా పార్టీ కేంద్రంలో మా పార్టీ ఏదైనా అనుకోలేదు. నేను 15 ఈ వర్క్స్ చేసిన మీకు చూస్తాను. అయితే ఇలా కొన్ని కాకపోవచ్చు. దాంట్లో ముఖ్యమైన ఆర్ఎంపల్లి నుంచి గాంధీనగర్ వరకు ఇలా ఒక ట్రైన్ వేయాలనే కోరిక ఉంది. అది ఈనాటికి ఉందిలా దురదృష్టం. రెండోసారి నాకు ఒక పార్టీ అవకాశం ఇవ్వాలి. ఆ పనులు పెండింగ్ ఉన్నాయి. అది పెట్టినటువంటి లెటర్స్ ఉన్నాయి. అది కంపల్సరీ చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నది చేస్తా. అంటే బయ్యారం ఫ్యాక్టరీ గురించి 100 సార్లు మీరు అడిగారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ ఊరుకు సంబంధించి ఎంత ఊరు ఉంటుందో ఆ ఫ్యాక్టరీ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సరే పోయినసారి ఏం చేయలేదు, ఒళ్ళు వంచలేదు, దాచుకున్నారు మీరు అంటే మీరు నన్ను ప్రశ్నించారు. కానీ ఆ రోజు నేను వేరే పార్టీలో పని చేసిన ఈ పనులు చేయగలిగితే ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలించే పార్టీ భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో నేను ఎంపీగా ఉంటే కూడా ఇలాంటి ఉడాన్ స్కీమ్ కింద మీకు మనం ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలు ఇక్కడికి పోవడానికైనా ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, అది పెండింగ్ లో ఉంది. ఒక జవహర్ నవోదయ అది పెండింగ్ లో ఉంది. నా ప్రపోజల్స్ ఉన్నాయి. కాగితాలు కావాలి. ఎవరేదో మాట్లాడితే కాదు, ఎవరైనా ఉంటే ప్రపోజల్స్ పెట్టాలి. ఇవన్నీ ప్రపోజల్స్ ఇది చేయగలిగిన అన్ని నేను చేయలేదు, నా ప్రభుత్వం కాదు. అయినా నేను సాధ్యమైనంత వరకు నేను చేయగలిగిన. ఇప్పటికి కూడా ప్రజల్లో ఒకటే అడుగుతున్నాను. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు మిత్రుడు కోరిక బలరాం నాయక్ గారు మంత్రిగా ఉన్నారు. మరి ఇవాళ నేను వారిని ఏ తెలంగాణకు ద్రోహం చేశారు, ఏ తెలంగాణ కొరకు నాలాంటి వాళ్ళని జైల్లో పెట్టి చంపాలని చూసినటువంటి వాళ్ళు చంపాలని వాళ్ళకి నా మీద ఒక ఈర్ష్య ఉంటే ఎందుకు వీడు ఒక్కడైనా తెలంగాణ ఉంటే ఇంత ఎందుకు, ఇంత ఆవేశం ఎందుకు, ఇంత ఎందుకు అని చేసినటువంటి వాళ్ళు ఆ రోజు జగన్ని తీసుకురావడానికి వైఎస్ఆర్ జగన్ తీసుకురావడానికి మైబార్లో జరిగిన కూటాలు ఉంటే రాళ్ళు మీకు ఉంటే ఆ రోజు అక్కడ బలి అయ్యేవాడు. మాకు ఎవరైతే కారణమైందో ఆ కుటుంబాలను మీరు తీసుకొని నన్ను కాదని టికెట్ ఇచ్చేది. వారు అన్నారు, ఆమె నన్ను మామ అంటారు, వస్తాడు మామ అనేది ఇక్కడ నిజం కూడా అడగారు. మీరు ఇంత చేసి ఇవాళ వాళ్ళు వచ్చి మేము గెలుస్తాం, మేము చేసినట్టు మా వల్ల మీరు అయింది ఏదైనా కాదు, కానీ మీ వల్ల మేము ఏం కాలేదు, నష్టపోయింది. ఇలాంటి తెలంగాణ ద్రోహం చేసిన చాలా మంది రావడం వల్ల మాలాంటి వాళ్ళు నష్టపోయింది. అయినా మేము నిందించలేదు. ఇవాళ మళ్ళీ ప్రజల ముందు రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలంగాణ తెచ్చిన దాంట్లో మా పాత్ర, తెలంగాణ అభివృద్ధిలో మా పాత్ర. రేపు రెట్టింపు చేస్తాం, అందరూ దయచేసి ఆదరించమని కోరుతాం. ఇక్కడ ఎవరిని నిందించవద్దు. వాళ్ళు నిందించేది ఉంటే స్కోప్ లేదు. వాళ్ళు 2-3 చోట్ల మాట్లాడేది కదా, ఏదో ఒక అవకాశం ఇచ్చడం కదా, తప్పు అటువంటిది ఏం మాట్లాడుతుంది. మీరు ఎందుకు గెలవాలనుకుంటున్నారు చెప్పండి. నేను ప్రజలను కోరుతా ఉన్నా, ఇవో మీరు చేసినా కనుక నాకు ఇస్తే చేస్తే నాకు ఓటు ఇవ్వని అడుగుతున్నా. మీరు కూడా మీ దగ్గర ఏముందో అది అడుగుతున్నారు. అది అనవసరంగా నిందించడం మంచిది కాదని ఈ పార్టీ రేపు కేంద్ర ప్రభుత్వంలో ఉండదు. అది క్లియర్ మీరు ఎవరిని అడిగినా చెప్తారు.
రేపు ఈ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండదు, కేంద్ర ప్రభుత్వంలో ఉండదు. ఇక్కడ కూడా పరిస్థితులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, దాన్ని చెప్తే కామెంట్ చేయలేదు. కానీ ఇక్కడ ఆ వ్యక్తిని మీరు గెలుపుతుంటే ఆ రోజు అంతా ఉంటే ఏం జరిగిందో ఇవాళ ఈయన చేయగలుగుతాడనే ఓటే. టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ లేదు స్థానం. టీఆర్ఎస్ పార్టీ ఏదో ఎవరు చేసిన తప్పు వాళ్ళు అనుభవిస్తారని వాళ్ళు అనుభవిస్తున్నారు. కారణం కూడా కలిసినట్టే కదా, ఎవరు కలపలేదు, వాళ్ళ ప్రజలు ఎవరు కలపలేదు. ప్రజల ప్రాణం అండి. ఆ రోజు తల తీసేసి తల తీసేసి తెలంగాణ ప్రజలకి ఏదో మీ పెట్టుకుంటాం, మీ ఏదో ఆ ఎస్సీ అదంతా చెప్తారు. ఎంత అటువంటి పార్టీని పట్టుకొని అటువంటి పార్టీ చేస్తారంటే ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఇవి చేస్తా అని చెప్పండి ప్రజలందరూ అందుకోసం కంపల్సరిగా గెలిపిస్తున్నారు. కూడా వాగ్దానాలు లేదు, వాగ్దానాలు ప్రయత్నం చేసిన నమ్మకంతో చేస్తారంటే వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.